స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ పెదవలస ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రియులు సహోదరి లూదియా, సోదరుడు డేవిడ్ దంపతుల యొక్క మరి 5 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం సందర్భముగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కృతజ్ఞత కూడిక కనుక ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మరి దేవుడు ఈ రీతిగా జరుపుకోవడానికి మనకెంతో అద్భుతమైన కృప ఇచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో సహోదరులు వారు చాలా క్లుప్త సమయంలోనే ప్రభుని తెలుసుకోవడం, ఒకరి తర్వాత ఒకరు చాలా తక్కువ సమయంలోనే మరి రక్షణ పొందడం, ఆ విధముగా వారి రక్షణ తర్వాత ఇలాగ వారి దాంపత్య జీవితంలో మొదటి వివాహ ఆత్మీయ వార్షికోత్సవం అంటే రక్షణ పొందిన తర్వాత వచ్చినటువంటి వార్షికోత్సవం కనుక వాళ్ళ ద్వారా మరి దేవుడు వారిని నడిపించినటువంటి విధానాన్ని మరి సాక్ష్య రూపంలో మనం అందరం కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగిన వారమై విని ప్రభుని స్తుతిద్దాం. ఈ సమయంలో సోదరులు సాక్ష్యం చెప్తుండగా చప్పలు కొడుతూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తాం. కొంచెం ఇద్దరు నిలబడండి, పర్వాలేదు. ఇప్పుడు నేను కూర్చుంటాను. చెప్పబోయేది ఏంటంటే ఈరోజు 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 6వ సంవత్సరంలో రోజు, కానీ ఈ రోజు ఇంత ఆనందంగా దేవుడు చేస్తారని నేను అసలు ఊహించలేదు. నాకు పెళ్ళి కూడా నాకు ఇంత ఆనందంగా జరగలేదు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే 4 సంవత్సరాలు పెళ్లి రోజులు కూడా మేము ఇప్పుడు కూడా ఇంతగా జరుపుకోలేదు. దేవుడి నామాన్ని మహిమపరచుకోవడం, మమ్మల్ని వాడుకోవడానికి ఆయనలో నడిచేంత వరకు కూడా మరి జరగలేకుండా ఆఫ్ చేసేంత ఆనందం ఒకేసారి ఇచ్చినందుకు దేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఎప్పుడు ప్రార్థన పెట్టించినప్పటికీ దుష్టుడు దేవుడిచ్చిన ఆనందం ఉండనే కూడా చేసినప్పటికీ దేవుడు నా పట్ల ఎంతో కార్యం జరిపిస్తారు. వాతావరణం కూడా మరి చక్కటి వాతావరణం ఇచ్చినందుకు దేవుడికి మరలా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి నేను చెప్పబోయేది ఏంటంటే మేము రక్షణ పొందాక, మా ఇద్దరు రక్షణ పొందాక మొదటి పెళ్లి రోజు అన్నమాట. మొదటి పెళ్లి రోజు మేము ఇలా ప్రార్థన పెట్టించుకుని జరిపించుకుందామన్న ఆలోచన అయితే మాకు అస్సలు లేదు. కానీ దేవుడి యొక్క ప్రార్థన బయలుపరిచాడు. కానీ చాలా తక్కువ సమయంలో నన్ను ఏర్పాటు చేసుకున్నది కాకుండా నాకంతా ఎంతో ఆశ్చర్యకరంగా నేను ఏర్పాటు చేసుకుంది. ప్రతి విషయంలో కూడా మరి నాకు సహకరించడానికి దేవుడు ఎంతో గొప్ప మనసు ఇచ్చాడు. నేను రక్షణ పొందుకున్నప్పుడు నేను చాలా కండిషన్ పెట్టాను. నాకు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి, నా మాట కాదనకూడదు అనేసి ఎన్నో కండిషన్ పెట్టాడు. కానీ అలాంటిది ఇప్పుడు ఏమంటాడంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చంటే ఎందుకు దేవుడిచ్చిన సమయం మనం వృధా చేసుకోకూడదు, ఆ సమయం మనం దేవుడితో గడపాలనేసి ఆ యొక్క మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. దేవుడు మా పట్ల ఎంతో కృప చూపించి దేవుడి పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. దేవుడిలో నడచడం అంటే ఓన్లీ శోధనలే కాదు, ఎంత శోధన వచ్చినప్పటికీ దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం మనకి ఇస్తాడు ఆయన. ఆ ధైర్యం నేను పొందుకున్నాను, ఆయన పెట్టి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ యొక్క పెళ్లి రోజు వల్ల అయితే కాదు, కానీ దేవుళ్ళు నడిచిన కాంచి ఎంత శోధన వచ్చినప్పటికీ నాకు పక్కన ధైర్యం, ఆనందం కూడా. ఎందుకంటే ఆయన నుంచి వచ్చింది మనకి ఏదైనా మేలే. అందుకు కాబట్టి నేను చాలా ధైర్యంగా ఆయన పెట్టి ఎంతో సంతోషంగా ఉన్నాను. మరి అలాగే మరి నన్ను తినను కూడా ఎంతో తక్కువ సమయంలో దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతో ఆశ్చర్యంగా మరి పట్ల ఆయన కృప చూపించి ఆయనకు ఒక రక్షణ మాకు ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏదైతే మా ద్వారా ఆయన పని జరిగించబోతున్నాడో, ఆయన చిత్తం ఏదైతే ఉందో మరి అతి త్వరగా మరి ఆయన పనులు మమ్మల్ని వాడుకున్నట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయమని ఇచ్చిన మాటలు దేవుడు దీవించినట్టు. అలా ఉందండి పాస్టర్, మీరు అలా ఉండి కొంచెం ముందుకు కంటిన్యూ సరిగా సైడ్ అటు మంచిది. చాలా క్లుప్తంగానే మరి వారి యొక్క రక్షణ సాక్ష్యము, వారి యొక్క వివాహ సాక్ష్యాన్ని కూడా మరి దేవుడు తెలియపరిచాడు. కనుక ఈ సమయంలో మరి ముందుగానే వీరి యొక్క వివాహ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరిగిస్తూ అలాగే ఉండు, అలాగే తల్లి నువ్వు అలాగే లేసేది లైవ్లో ఉన్నాము. కొంచెం పైకి లేసేయమ్మా. అష్టమ్ గారు ఒక చరణ్ పల్లవి కొంచెం త్వరగా ఎత్తుకమ్మా, ఫాలో అవ్వాలి.
నా ప్రాణమునే కలిసి నా ప్రాణమాని నిన్నే స్తుతింతును. ఇంకా దగ్గర నా అలా చూడండి. ప్రాణమాని నిన్నే స్తుతింతును. మధు నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా రాష్ట్రం గారు అలా చూడండి. నన్ను ఫాలో అవ్వాలి. నా ప్రాణమాని నిన్నే స్తుతింతును. నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలిసి నా ప్రాణమాని నిన్నే స్తుతింతును. నా ప్రాణమాని నిన్నే స్తుతింతును. నా ప్రాణమాని నిన్నే స్తుతింతును. 5 పూర్తయి చిన్న ప్రార్థించి 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరం వివాహ వాల్స్ కోసం రక్షణ ఇవన్నిట్లోనూ దేవుని యొక్క ఎదుగుదల కలిగినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అందరూ ఎక్కిపిద్దాం. దేవానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం సర్వోన్నతుడా యేసయ్యానికి స్తోత్రాలు, మహాగణుడా మహోన్నతుడానికి స్తోత్రములు నాయనా. అయ్యా నా తండ్రి, ఈ రీతిగా నా దేవా నా తండ్రి వర్షిప్లాస్ దేవా ఇక్కడ తండ్రి ఏర్పాటు చేసుకుంది. అయ్యా నా తండ్రి లూది అని డేవిడ్ నా తండ్రి వర్షిప్లాస్ దేవా త్వరలో నా తండ్రి అయ్యా నా దేవాన్ని రక్షణ అందరి వారికి దయచేసి ప్రభు గతంలో వారిని కడిగి నా తండ్రి ఎన్నుకున్నారు ప్రభు మీకు స్తుతులు స్తోత్రములు నాయనా. ప్రభు వారి జీవితంలో నా తండ్రి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో గడ్డు పెట్టుకోవచ్చు ఉండగా నా వివాహ జీవితం అంతట్లో నా దేవ బిడ్డలకు తోడయ్యండి నా తండ్రి. ఇంతవరకు నా బిడ్డలకి తోడయ్యండి అయా చక్కగా ఇద్దరు బిడ్డలకి దయచేసి అన్నారు అయ్యా నా తండ్రి 5 సంవత్సరంలో పూర్తయి నా తండ్రి 6వ సంవత్సరంలోకి అయ్యా ఈ దినం నుంచి బిడ్డలు మెచ్చుకున్నారు తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి దేవ. అయ్యా బిడ్డలకు ఇచ్చిన రక్షణ ఆనందాలు బట్టి నీకు వందనాలు. ఇంకా రక్షణ ఆనందంతో బిడ్డలు ఇంకా నింపబడినైనా అయ్యా నూతన ఆత్మతో నూతన శక్తితో నూతన భావంతో నింపబడిన తండ్రి. అయ్యా ముందర దినాలలో నా దేవా నా తండ్రి పనిలో నా తండ్రి ముందుకు సాగిపోయేటట్లుగా బిడ్డలిద్దరి మీద నీ కృప చూపించమని కుటుంబం నీ హస్తాన్ని ఉంచమని నా దేవ. రాబోయే దినాలలో బలమైన రీతిగా బిడ్డలు వాడుకోమని నా తండ్రి అయ్యా మేము అడుగుతున్నాము దేవా. అయ్యా బిడ్డలు దీవించి ఆశీర్వదించి అభిషేకించమని ప్రభు సర్వోన్నతుడు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలో మరి వివాహ వార్షిక సందర్భంగా ఒకరికొకరు దండలు మార్చుకుని ఒకరి మీద ఒకరి ప్రేమను చాటి చెప్పి మరి దేవుడు ఇచ్చినటువంటి ఘట్టాన్ని బట్టి దేవుని ప్రేమను ఒకరి పట్ల ఒకరు పంచుకుంటారు కనుక మనం అందరూ చప్పట్లతో కరతాళ ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. చిన్న పక్కన ఒకసారి అలా చూడండి, అలా చూడండి. ఒకరికొకరు పట్టుకొని చెప్తాను, ఒకరి దాన్ని ఒకరు పట్టుకుంటే అలాగే చెప్పండి. ఇప్పుడు ఇలా తిరగండి, తిరగండి. ఓకే మాది చెప్పండి కూడా రా. నా మంచి యేసయ్యా కృపగల యేసయ్యా నా మంచి యేసయ్యా కృపగల యేసయ్యా కృప చూపుము యేసయ్యా కృపగల యేసయ్యా కృప చూపుము యేసయ్యా కృపగల యేసయ్యా నా మంచి యేసయ్యా కృపగల యేసయ్యా నా మంచి యేసయ్యా. మంచిది. అలా కూర్చోండి మీరు ఇద్దరు. పాస్టర్ గారు మైక్ ఇచ్చి వీలేదాకా కూర్చోండి. కొంచెం అలాగే కొద్దిగా చేయండి, కొంచెం కొంచెం బ్యాక్ వేసుకుందా లేదు ఇంకా తగలద్దా? ఓకే ఓకే సరే సరే
ఓకే అమ్మా లైవ్లో ఉన్న కొంచెం నువ్వు సైడ్కి వెళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. మంచిది, మీకు కూడా అనిపిస్తుందా? హల్లెలూయా. ఏమనిపిస్తుంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి నెలలో వచ్చే నెలలో సిద్ధంగా ఎవరికైనా ఉంటే కనుక సిద్ధపడండి. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు పాస్టర్ గారు ఎవరో లవ్ మ్యారేజ్ చేస్తున్నారు ఈ రోజు అని. హల్లెలూయా. నిజమే, ఇది ప్రేమ వివాహం ఇది. హల్లెలూయా. తిమోతి గారు అవునా కదా? దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు ఏదంటే అవును అంటాను మాట వాడు. నాకు అలా దొరకడం కూడా చాలా సంతోషం. అలా అనే ఉన్న వాళ్ళు లేరు మరి. హల్లెలూయా. మంచిది. మరి దేవుడు నిజానికి ఇంతసేపు కూడా చాలా గలిబిలేటువంటి వాతావరణం పరిస్థితుల్లో మనం ఉంటుండగా ఒకసారిగా మరి దేవుడు చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మన మనసులకు దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ సమయమందు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ఈ కూడికను మనం త్వరగానే ముగించుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగినటువంటి మా మహాపరిశుద్ధ తండ్రి, మా రక్షణకర్తకు మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇగో ఈ దినము మా ప్రియుల జీవితాల్లో మీరు చేసినటువంటి గొప్ప కార్యం బట్టి నీకు వందనాలు. అయా తమ్ముడు డేవిడ్ని, చెల్లి లూదియాను ప్రేమించి వారి యొక్క వివాహ జీవితంలో ఇగో 5 సంవత్సరాలు కృపతో గడిచిపోయి 6వ ఏటలోనికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభువా, ఈ 6వ సంవత్సరాలు వాళ్ళు ప్రవేశించక మునిపే ఇగో నీ పిల్లలుగా నీవిచ్చే గొప్ప రక్షణను కలిగిన వారుగా సంఘం ఎదుట, బంధువులు ఎదుట, సమాజం ఎదుట ఈ యొక్క తండ్రి రక్షణలో వివాహ వార్షికోత్సవాన్ని బిడ్డలు జరుపుకుంటూ ఉన్నారు. అందుని బట్టి మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఇంకో ఇంతసేపు ఉదయం నుండి కూడా భయంకరమైనటువంటి ఇగో ప్రతికూల వాతావరణమే ప్రభువా, జరగడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అయినప్పటికీ నీ ప్రభువా, ఇగో నీ సన్నిధి యందు మేము ఆనందించడానికి, నీ కృపను మేము పొందుకోవడానికి నీవు మాకు ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి, ఈ స్థలాన్ని బట్టి, ఈ స్థితిని బట్టి మీకే మహిమను ఆరోపిస్తున్నాం ప్రభువా. ప్రియులు చెప్పినట్లుగా చక్కటి సాక్ష్యాన్ని వాళ్ళు పంచుకున్నారు. చాలా తక్కువ వ్యవధిలో రక్షణ పొందారయ్యా. అయ్యా తండ్రి, ఇది మొదలుకుని వారి పొందిన రక్షణలోను, వారి వివాహ అయ్యా వారసు జీవితంలోనూ ఇగో నీ కృపను పొంది ధన్యులగినట్లుగా ఈ కడవరి కాల ప్రణాళికలో, సత్య దర్శనములో తమదైనటువంటి పాత్రలుగా నీ చేత వాడబడడానికి ప్రభువా భార్యాభర్తలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలిద్దరినీ కూడా మీరు వాడుకోమనండి. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి కుటుంబమును, సంఘమును, సమాజమును అందరినీ దీవించి ఆశీర్వదించమని డేవిడును, లూదియాను ప్రభువా అన్ని విధాలుగా మీరు వర్ధలింపచేసి ఇంకను వారి దాంపత్య జీవితంలో మీరు ఆఖడి వరకును ఇలాంటి వివాహ వార్షికోత్సవంలో జరుపుకొని సంతోషముతో, సమాధానముతో ఉంటూ దేవుని కూర్చుని సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని, అటువంటి ఆరోగ్యములు నీ బిడ్డలకు ఎల్లప్పుడూ దయచేయమని ఈ సమయమందు అయ్యా ఇగో చదవబడినటువంటి నీ వాక్యము ద్వారా చేరిన ప్రజలతో, సంఘముతో, సమాజముతోనూ మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఒక వివాహ వార్షికోత్సవ ఈ కృతజ్ఞత కూడికకు ఆయా స్థలాల నుండి విచ్చేసినటువంటి సంఘమునకు, కుటుంబానికి, బంధువర్గానికి లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా ప్రభును రక్షకుడైన యేసయ్య నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడట. ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు అని అంటే అది ఆయన ప్రాణాన్ని పెట్టేసి అంత ప్రేమ మాట.
హల్లెలూయా. కొన్నిసార్లు చాలా వరకు మాటలతోటే ఏదైనా చెప్పడం జరుగుతుంది. చాలా మంది మాటలు ఇస్తారు, మాట్లాడతారు, కానీ దేవుడు మాటతో చెప్పలేదు, ఆయన చేశాడు. ఆయన ఏదైతే దేవుడు పలికాడో, ఏదైతే దేవుడు చెప్పాడో అది అక్షరాల దేవుడు నెరవేర్చాడు. ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడంటే తనలో ఉన్నటువంటి తన రక్తాన్నంతా కార్చినంత, తన ప్రాణము పెట్టినంత మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. ఎందుకు ప్రేమించాడు అనేది ప్రశ్న. ఏంటి, ఇంతగా ప్రాణం పెట్టవలసిన అవసరత దేవుడికి ఏమొచ్చింది? ఇంతగా తన రక్తాన్నంతా చిందించవలసినటువంటి అవసరత ఏమొచ్చింది? మనలను ప్రేమిస్తే, మానవాళిని దేవుడు ప్రేమిస్తే దేవుడికి కలిగే ప్రయోజనం ఏంటండి? ఆలోచించాలి ప్రజలు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనల్ని ప్రేమించినందువలన దేవునికి ఏమన్నా ఘనత వస్తుందా? దేవునికి నష్టమే కలిగింది కదా మానవ జాతిని ప్రేమించినందుకు. ఎందుకంటే ఆయన నిత్య మహిమను విడిచాడు దేవుడు. ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన స్థలాన్ని విడిచిపెట్టి రిక్తుడిగా, ఒంటరి వాడిగా ఈ భూమి మీదకి దేవుడు వచ్చి సర్వస్వాన్ని దారపోశాడు. అంటే మనలను ప్రేమించినందుకు దేవునికి ఏ మాత్రం ప్రయోజనమో లేనే లేదు. అయినా ప్రేమిస్తున్నాడంటే ఆయనకు ప్రేమకు కావాల్సింది ఏదో మన దగ్గర ఉన్నది, మన మీద ఉన్నది. హల్లెలూయా. కనుక ప్రప్రథముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే భూమి మీద ఉన్నటువంటి మానవాళిని దేవుడు ఎంతగా ప్రేమించడానికి కారణం ఏంటి అని అంటే, మానవులంతా నశించిపోతూ ఉన్నారట. అదే మూలవాక్యంలో రాయబడి ఉంది. చదవండి మళ్ళా మూలవాక్యాన్ని క్లియర్గా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, చాలండి. నశింపక, నశింపక. ఎవరు నశింపకంట? భూమి మీద ఉన్నటువంటి మానవాళి నశింపక ఉండునట్లు, అంటే నాశనము కాకుండా ఉండడానికి దేవుడు ప్రేమించవలసి వచ్చింది. అంటే దేవుడు ప్రేమించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు నేను నశించిపోతాం. ఈ సంగతి అర్థం కావట్లే. దేవుడు ప్రేమ చూపకపోతే, దేవుడు క్షమించకపోతే, దేవుడు కృప చూపకపోతే భూమి మీద మానవాళి కూడా నశించిపోతారట. అందుకే ఒకటి చూడండి, ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే, మన శరీరం ఒక రోజు నశించిపోతుందా లేదా అంటే చూసారా? మనము వేరే వేరే సంగతులు, వేరే వేరే విషయాలు ఏమి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ శరీరం కొన్ని దినాల తర్వాత నశించిపోతుంది, కృషించిపోతుంది. ఆ యవ్వన ప్రాయం ఉండదు. ఆ శరీరము బలహీనమైపోతుంది, ముడతలైపోతుంది. ఆ శరీరం మట్టికి, ఆ దహనంకి కాలి బూడిదైపోతుంది. అంటే నశించిపోతుంది. కానీ మానవులలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ నశింపక, ఆ ఆత్మ నిత్య జీవం పొందాలని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. మరి ఎందుకు మానవాడు నశించిపోవాల్సిన అవసరం వచ్చింది? ఇది ప్రశ్న అండి. అసలు ఎందుకు మానవాడు ఇలాగ, మానవ జాతి, మానవుడు నశింపవలసినటువంటి పరిస్థితి, నాశనం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ప్రసంగి గ్రంథంలోనికి వచ్చినట్లయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ఆ ఫ్యాన్ కట్టేస్తారా లేకపోతే? 10 నిమిషాలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు మనుషుడు నశించిపోతూ ఉన్నాడు, ఎందుకు నాశనం అవుతూ ఉన్నాడు అని అంటే, దేవుడు నాశనం అవ్వడానికి, నష్టపోవడానికి దేవుడు పుట్టించలేదంట. దేవుడు పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడట. అయితే రాను రాను ఏమైపోయింది అని అంటే, ఆ యథార్థతను పోగొట్టుకుని వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. హల్లెలూయా. అంటే ఏ జ్ఞానముతో దేవుడు మానవాళిని సృష్టించాడో,
ఏ పర్పస్ తో దేవుడు మానవుని సృష్టించాడో ఆ ఉద్దేశాలను మానవుడు తృణీకరించి అతిక్రమించి తనకంటూ తను వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకున్నాడు అంట. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ఒక మాట ఆలోచిస్తే భూమి మీద ప్రతి మనుషుడికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, తెలివితేటలు జ్ఞానం ప్రతి వ్యక్తికి ఉన్నాయి. అంటే ఎవరి జ్ఞానము చొప్పున వాళ్ళు ఆలోచన చేస్తూ వారు ముందుకు సాగడానికి ఇష్టపడతారు. అయితే దేవుడిచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని మానవుడు ఏం చేశాడంటే తమ స్వార్థము కొరకు, తమ స్వలాభము కొరకు, తన సంతోషాలు తన ఇష్టాలు నెరవేర్చుకోవడం కొరకు ఈ జ్ఞానాన్ని చెరిపి వేసుకుని రకరకాల దుష్ట కార్యాల కొరకు ఉపయోగించడం జరిగింది. అందుకని యాకోబు పత్రికలకు వచ్చినట్లయితే, బయట అందరికీ క్లియర్గా వినిపిస్తుందా? సో డాబా పైన ఉన్నా వాకట్లో ఉన్నా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అందరికీ వినబడుతుంది. అందరితో ఆయన మాట్లాడతాడు. ఆయన అనుకున్నటువంటి లక్ష్యము జరుగుతుంది. హల్లెలూయా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుండి చదవండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం పట్ల ఒక వివేకమును కలిగినటువంటి వారు ఎవరు అని. జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములో సహింపవలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే చాలండి, ఆగండి. ఏమంటున్నాడు? తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. మా పిల్లలు సైలెంట్ గా మన అక్కలిద్దరిని, పెద్ద అక్కలు. హల్లెలూయా. దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున ఆ యోగ్యత పెట్టంట తను ప్రవక్తన యొక్క ఫలాన్ని కలిగి ఉండాలంట. ఆ యోగ్య ప్రవక్తన క్రియలను కనబరచాలట. అంటే మీలో యోగ్యులైనటువంటి వారు ఎవరో ఆ క్రియలను జరిగించాలట. మేము యోగ్యులమే కానీ మా క్రియలమే కనబరచమంటారు. అట్లా అది ఎలా కుదురుతుంది? నేను బాగా చదువుతాను అంటాడు. బాగా చదివినప్పుడు మరి నువ్వు అన్నిట్లో ఫస్ట్ రావాలి కదా, అవునా కదా? బాగా చదువుతానని చెప్పేసి అన్నిట్లోనూ గుడ్డు సున్నా అయితే ఎట్లా అవుతుంది? అలాగా దేవుడిచ్చాడు జ్ఞానము, దేవుడిచ్చాడు యోగ్యత. ఈ యోగ్యతను బట్టి ఆ క్రియలంట కనబరచాలట. అంటే నువ్వు చేసే క్రియలు నీకు నువ్వు దేవుని జ్ఞానాన్ని ఎలా పొందావో, ఎలాంటి జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నావో, ఎలాంటి యోగ్యతను నువ్వు పొందుకున్నావో నీ క్రియలు చెప్తాయి. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు కృప ఇచ్చాడు, దేవుడు యోగ్యత ఇచ్చాడు. కానీ మనం ఈ క్రియలు ఏవి దేవునికి ఉపయోగపరంగా, దేవునికి మహిమకరంగా, ఆయనకు ఇష్టపరంగా వాడకపోతే యోగ్యులవుతామా? ఏమ్మా అక్క, ఈరోజు అందరు నాకు అక్కలే. హల్లెలూయా. కాబట్టి యోగ్య ప్రవర్తన అంట క్రియల రూపముగా కనపరచాలంట. కంటిన్యూ. అయితే మీ హృదయములలో సహింపవలనివి కాని మత్సరమును, హృదయాలలో ఏమున్నాయంట? సహింపకాలినటువంటి మత్సరములను, వివాదములను ఉంచుకొని సత్యానికంటే విరోధంగానంట. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే సత్యమునకు, అంటే మానవునికి దేవుడిచ్చిన జ్ఞానం ఏం చేస్తున్నాడంటే సత్యాన్ని కప్పివేయడానికి, సత్యానికి విరోధంగా పోట్లాడడానికి, సత్యాన్ని మబ్బి పెట్టడానికి, సత్యాన్ని అణగతొక్కడానికి ఈ జ్ఞానాన్ని ఎవరికి వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇందులో హిందూస్ అని లేదు, క్రైస్తవులని లేదు, ఇంకొక లేదు. కానీ మానవులందరూ కూడా ఏం చేస్తారంటే సత్యమును రిసీవ్ చేసుకోకుండా సత్యమునకు వేరుగా భిన్నముగా ఆలోచిస్తున్నారు. నిజంగా యథార్థంగా నాకు సత్యము కావాలి, సత్యములో నేను ఉండాలి, సత్యము కొరకు ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈరోజు? ఏమన్నా ఆలోచిస్తున్నారా? క్రైస్తవులు కూడా లేదు, అసలు ఏమి లేదు. రక్షణ పొంది ఎన్నేళ్ళైనా కానీ అదే జీవితం, అదే ఆలోచన, అదే ప్రార్థన. అది ఇంకా ఏముండదు? అది కాదు కదా. సత్యము కొరకు అంట నీలో ఒక ఆలోచన, ఒక క్రియ కనబడాలి అట్ట. కంటిన్యూ. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక ఆమేన్. హల్లెలూయా. చూసారా?
ఈ జ్ఞానము, ఏ జ్ఞానం ఇది అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క హృదయములో మత్సరము, వివాదమును కలిగించుకుని, అంటే స్వలాభము కొరకు, తన సొంత ఆలోచన కొరకు, తన ప్రయోజనము కొరకే, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకే ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాడో మనిషి, ఆ జ్ఞానం ఏమైపోయిందంట, ఇది పైనుండి దిగి వచ్చిన జ్ఞానము కాదు అట. ఇదే జ్ఞానము భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, దైవ జ్ఞానమును పొందుకోలేకపోతే ఒక మనిషి భూ సంబంధమైన జ్ఞానముతో ఎన్ని రకాలైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. ప్రకృతి సంబంధమైన జ్ఞానముతో, దయ్యముల జ్ఞానముతో తమ ఇష్టము, తన ఆలోచన, తన అభిరుచి, తన ఉద్దేశం నెరవేర్చుకుంటారు. సత్యానికి చోటు ఎవరు? వాళ్ళు పాస్టర్స్ ఏంటి, క్రైస్తవులేంటి, ఎవరైనా సరే సత్యానికి చోటు ఉండదు. హృదయం అంతా దేవ విరోధకరమైనటువంటి దాంతో నింపబడిపోయింది. అందుకని అక్కడ ఒక చక్కటి మాట దేవుడు రాయించాడు. 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినయ్యున్నది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. హల్లెలూయా. చూసారా, పైనుండి వచ్చేటువంటి జ్ఞానానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అర్థమవుతుందా? ఈరోజు ఎవరికి వాళ్ళే జ్ఞానవంతులు, అందరు హీరోసే. అవసరం పెట్టి మాట చెప్తాను, తెలుగు సినీ ఇండస్ట్రీలో రీసెంట్గా ఒక నటుడు చనిపోయాడు. నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో, విశ్వ వెంకట్ అని ఒక సినీ నటుడు కాలం చేశాడు ఈ మధ్యకాలంలో. అయితే అతడు చనిపోతే సినిమా ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా వెళ్ళ, ఇంచుమించు 90-100 సినిమాలు పెద్ద హీరోస్తో కలిపి తీశాడు అతను. చూసారా, ఒక్క వ్యక్తి కూడా అతన్ని పరామర్శించడానికి, తన కుటుంబం దగ్గరికి సాయం చేయడానికి ఒక్కరు కూడా వెళ్ళ. అంటే ఎలా ఉంది చూడండి పరిస్థితి. ఎందుకంటే అతడు అంత గొప్ప కలిగిన వాడు, అంత ధనవంతుడు, బలవంతుడు కాదు. ఏదో చిన్న చిన్న పాత్రలు, రౌడీ పాత్రలు, అలా ఉండేటువంటి పాత్ర. ఏదైతేనే అతడు సినీ నటుడే కదా. అతడు చనిపోయాడు, తన కుటుంబం ముందే ఏమైనా ఆదరించాలి కదా, చెయ్యాలి కదా, ఏమీ లేదు. అంటే మనుషుల ఆలోచన ఎలా ఉంది చెప్పండి. అంటే మానవత్వం అనేది ఉండి కలిది మనుషులో నశించిపోతూ ఉన్నది. మానవత్వం లేదు. మనుషుడు తన ఇష్టానుసారంగా తనకు నచ్చినట్లుగా ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, ఈ భూ సంబంధమైనటువంటి జ్ఞానము ఏం చేస్తుందంటే, నేను ఒకరింటికి వెళ్ళాలంటే వాళ్ళు నా స్టేటస్కి తగిన వారిగా ఉండాలి, నేను ఒకరితో మాట్లాడాలనుకో నా స్థాయికి తగినటువంటి వారిగా ఉండాలి, ఇలా చూసుకుంటున్నారు. కానీ దేవుడి నుండి వచ్చేటువంటి జ్ఞానం ఎలాంటిదంట, ఇప్పుడు దేవుడు జ్ఞానము కలిగిన వాడు, దేవుడు బలవంతుడు, ప్రేమ కలిగిన వాడు. అంత జ్ఞానం ఆయనకున్నది కాబట్టి మట్టి మనుషులైనటువంటి మనలకు ఈ జ్ఞానం ఇవ్వడానికి ఆయన మనతో కలిసి ఉండడానికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, డబ్బుని పెట్టో, లేకపోతే హోదాను పెట్టో, అంతస్తుని పెట్టో ఒక వ్యక్తిని వేరు చేయాలి, దూరం పెట్టాలనేటువంటి స్వభావం, ఆలోచన ఎవరికి వస్తుంది? భూ సంబంధమైనటువంటి జ్ఞానం, అంటే దైవ జ్ఞానమును పొందుకోలేనటువంటి వారు స్వలాభము కొరకు, సొంత లాభము కొరకు, తన సొంత ఆలోచనలు నెరవేరును కొరకు ఎంతమందికి నష్టము కలిగినా, ఏది జరిగినా పర్వాలేదు అనే వాళ్ళు ఈ దయ్యముల జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి జ్ఞానము కలిగిన వారు. అయితే పైనుండి వచ్చేటువంటి జ్ఞానము కలిగిన వారంట మృదువైనటువంటి రీతిగా సాత్వికముతో, సమాధానముతోనూ ఉంటారట వీళ్ళు. అంటే నేను పొందిన ఈ జ్ఞానం అందరికీ పంచాలి, నేను పొందిన ఈ ప్రేమ అందరికీ పంచాలి అనేటువంటి, అందరినీ కలుపుకుంటుందట దైవ జ్ఞానం. ఎడగొట్టేది దుష్టుని జ్ఞానం, కలిసి ఉండేది దైవ జ్ఞానం. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటే, ప్రసంగి 7 చివరి వచ్చిన ప్రకారంగా వివిధమైన తంత్రాలను మానవుడు కల్పించుకున్నాడట. ఎందుకు? స్వార్థం అనేది మానవుడు హృదయంలో పెరుగుతూ చోటిస్తుంది. ఆ స్వార్థము, అసూయ, ఆ మత్సరము మానవుని ఏం చేసిందంటే, తగ్గించుకోవద్దు, నువ్వు మాట పడవద్దు, నువ్వు లోబడకూడదు, నీకేంటి, ఎక్కడైనా బ్రతకగలవు, నువ్వు ఎక్కడైనా తలెత్తుకుండి బ్రతకగలవు అని రెచ్చగొడుతూ, అహంతో, గర్వముతో తీసుకుని వచ్చి మనిషిని
వివిధమైనటువంటి తంత్రాలు కల్పిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, తప్పిపోయిన కుమారుడు కథ క్రైస్తవ సమాజం అందరికీ తెలుసు. జస్ట్ మీకు పరిచయం చేస్తానంతే, త్వరగానే ముగించేస్తాను. సో ఆ చిన్న కుమారుడికి ఎలా వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చింది ఒక థాట్, ఆలోచన ఏంటంటే తండ్రి అన్నదమ్ములు కష్టపడుతున్నాడు, ఒక అన్న ఒక తమ్ముడు తండ్రి ఉన్నారు. అయితే సడన్ గా ఉన్నటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఆస్తిలో రావాల్సినటువంటి వాటా నాకు ఇచ్చే అన్నాడు. అదేట్రా, ఇదంతా మీకోసమే కదా, నేను ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడిందా, మీ ఇద్దరే కదా, ఇంకెవరు ఉన్నారా నాకంటే. అదా కాదు, నాది నాకు ఇచ్చే అంటే, సరే కొడుకు ఆశపడుతున్నాడు, వాళ్ళ కొరకే కదా నేను కష్టపడిందని ఆ తండ్రి ఇచ్చేసాడు. అంటే తను తంత్రాలు కల్పించుకున్నాడు, తన హృదయము పాడు చేసుకున్నాడు. తండ్రి దగ్గర సోదరు దగ్గర ఉంటే తనకు స్వలాభము, తన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఉండదని సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఏం చేశాడంటే ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. ఏం చేసింది తన జ్ఞానం? చివరికి తనను బొత్తిగా నాశనం చేసి, ఆకలి వేస్తుందండి, కడుపు కాలిపోతుంది, తినడానికి చూశాడు. చివరికి ఎలా తిందాం అనుకో తెలుసా, పందులకు పెట్టారు పొట్టు. మనం గేదెలకి దీనికి కుడిచి పెడతాం కదా, అలాగా పందులకి పెట్టేటువంటి ఆ పొట్టులో మూతి పెట్టి తినడానికి చూస్తే పందులు కూడా గెంటేసేవాడిని. అంటే తండ్రి దగ్గర పనివాడికే మంచి ఆహారం ఉన్నదట. కానీ అటువంటి వారసుడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది? పందులు తినేటువంటి ఆ పట్టు తిని కడుపు నింపుకుందామంటే అది కూడా దొరకలేదు. అంటే ఏం చేశాడు? తండ్రి ద్వారా, దేవుని ద్వారా తనకు కలిగిన జ్ఞానాన్ని నాశనం చేసుకుని, ఆ జ్ఞానాన్ని పోగొట్టుకుని, ఇగో దయ్యముల జ్ఞానమును కలిగిన వాడిగా, స్వలాభమును కలిగిన వాడిగా, నేనేదో ఉద్ధరించేద్దాం, నేనేదో అదే అయిపోదా ఇదైపోదాం అని బయలుదేరాడి, నాశనం అయిపోయాడు. ఈరోజు చెప్తున్నా, సేవ అయినా సరే, దేవుడైనా ఇంకోటైనా సరే, దైవ జ్ఞానాన్ని నువ్వు తృణీకరించి, దైవ జ్ఞానాన్ని పక్కన పెట్టి నీ సొంత జ్ఞానంతో ఏదో చేద్దామని నువ్వు గనక పూనుకుంటే, నీ సొంత జ్ఞానం చివరికి నిన్ను ఏకాకిని చేసి, నీ సొంత జ్ఞానం నిన్ను నష్టపరిచి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే అది పైనుండి వచ్చిన దైవ జ్ఞానము కాదు గనక. హల్లెలూయా. ఈరోజు అందరూ జ్ఞానవంతులే. పిల్లలు కూడా ఇప్పుడు ఎంత తెలివి ఉన్నారు తెలుసా? అందరికీ జ్ఞానం ఉంది. అదే చెప్తున్నాను, దైవ జ్ఞానమును పొందుకున్నట్టు అంత ఆషామాష విషయము కాదు. ఎందుకు కాదు అంటే, నువ్వు ప్రతిదీ నీ సొంత జ్ఞానంతో ఆలోచిస్తావు, నీ సొంత జ్ఞానంతో మాట్లాడతావు, నీ సొంత జ్ఞానంతోనే వివేచిస్తావు. అందుకే జ్ఞాన వివేకము కలిగినటువంటి ఆత్మ కావాలట. నేను చేస్తున్న ప్రార్థన కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నేను వ్యక్తిగతంగా మీకు చేస్తున్న ప్రార్థనలు కానీ, సంఘ అక్కడ నియమములో చేస్తున్నటువంటి ప్రార్థనలు కానీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అవి గొప్ప పాఠాలు. ఏవో ఆయన ఆ సమయానికి చేస్తున్న ప్రార్థనలు కాదు, జ్ఞాన వివేకము కలిగినటువంటి ఆత్మ. అంటే ఎట్టి జ్ఞానము కలిగిన వాడు నీ మధ్య ఉన్నాడో దాన్ని వివేచించే వివేకం నీకు కావాలంట. నీకు కలిగిన జ్ఞానము ఎలాంటిదో, దాన్ని ఎలా వినియోగపరచాలో అటువంటి వివేకము కూడా నీకు ఉండాలట. హల్లెలూయా. కనుక ఆ కుమారుడికి అది లేదు, తండ్రికి అన్నకు వేరయ్యి మొత్తం అంతా నాశనం చేసుకున్నాడు. కాబట్టి ప్రసంగి 7 చివరి వచనం ప్రకారంగా, యథార్థవంతులుగా దేవుడు మానవుడిని పుట్టిస్తే వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకుని దాన్ని పోగొట్టుకున్నాడు మానవుడు. అందుకని ఏమవుతుందంటే మానవ జాతి నశింపవలసినటువంటి ప్రమాదం వచ్చింది, నాశనమైపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనం ఏం చేయాలని వాక్యం చెప్తుందంటే, మూలవాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఇది నాశనం నుండి తప్పించే ప్రేమ, నాశనం నుండి తప్పించేటువంటి ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? నాశనం నుండి తప్పించే ప్రేమ. ఇతర ప్రేమలు, ఇతర యొక్క జ్ఞానాలు ఏంటంటే కీడులో పెట్టేటువంటి ప్రేమలు, ఇతర జ్ఞానాలు నాశనంలోనికి నడిపించేటువంటి జ్ఞానాలు. కానీ నాశనం అయిపోతున్నటువంటి మానవ జాతిని ఇగో తప్పించడానికి దిగి వచ్చినటువంటి ప్రేమ ఈ ప్రేమ. హల్లెలూయా. కనుక ఈ రాత్రి మనం చేసేటువంటి ధ్యానిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, మార్పును కోరే ప్రేమ. హల్లెలూయా. రెండు సమయం అయిపోతుందా ఏంటి? లూదియా డేవిడ్లకి ఏంటంటే, పాస్టర్ గారు మీరు ఎంతసేపు అయినా చెప్పండి, మీరు ఎంతసేపు అయినా చెప్పండి, మాకు అదే కావాలని వాళ్ళు మనుషులు అనుకుంటున్నారు. హల్లెలూయా. అవును కదా.
అది అదే అంట. హల్లెలూయా. పెట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది అండి ఆరాటం. కొంతమంది ఏం తెలుసా, తొందరగా ముగించి అంటారు కొంతమంది. నేను అంటాను వాళ్ళని పెట్టుకోవడం ఎందుకు దండగా అంటాను. హల్లెలూయా కదా. కాబట్టి ఈ రోజు కూడి కొరకు ముందుగానే ప్లాన్ చేసుకుని సిద్ధపడి ఆ రోజు చక్కగా జరిగించాలని, ఎన్నో రోజులు దీని కొరకు ప్రార్థన, పోరాటం, ఆరాటం, భారం ఎన్ని ఉంటే ఏమండి, నీకు పని ఉంది నాకు పని ఉందని 5 నిమిషాలు ముంచేలా మనం ఏమన్నా కష్టపడ్డామా, ప్రయాసపడ్డామా, ఏమన్నా తిప్పలు పడ్డామా, ఏం చేసాం? వచ్చి వెళ్ళడానికి తొందరగా తనక పాస్టర్ గారు ఆమె అంటలే, మా పాస్టర్ గారు మా ఎక్కువదలడం భయం వేసేస్తుంది నాకు. హల్లెలూయా అండి. నిజమే. మరి లూదియాని అలాగే తమ్ముడు డేవిడ్ని దేవుడు చాలా ప్రేమించాడు. తన సాక్ష్యం చెప్పినట్లుగా అష్రఫాలు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆ బిడ్డ తన భర్తని పర్మిషన్ అడిగింది. చర్చికి వెళ్ళడానికి నాకు అవకాశం ఇమ్మని అలా ప్రార్థన చేసుకుని పర్మిషన్ అడిగితే మరి తన భర్త పర్మిషన్ ఇచ్చాడు. నిజంగా లూదియా ఇక్కడ దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోకపోయినా, ఇంకా రక్షణ పొందకపోయినా, కానీ భర్తను ఎలా ప్రేమించాలో, భర్తకి ఎలా లోబడాలో ఆ బిడ్డ మరి దేవుడి దగ్గరికి రాకపోయినా అది నేర్చుకున్నది కాబట్టి భర్త పర్మిషన్ తీసుకుని భర్తకు లోబడి భర్త మాట ప్రకారంగా నడవాలి అని దేవుడి దగ్గర తను అడిగే ప్రతిదీ కూడా కనిపెట్టి అడిగి తనకు తెలిసిన ప్రార్థన చేసుకుని ఆ విధంగా ప్రతిదీ కూడా భర్తకి చెప్పి నేను చర్చికి వెళ్తానని అడిగితే ఆ సోదరుడు కూడా పోన్లే, నా భార్య నా పట్ల ఇంత నాకు చెప్పకుండా ఏమీ చేయదు కదా అని ఆ సోదరుడు కూడా దేవుని మనసుతో తన దేవుడి దగ్గరికి రాకపోయినా పర్మిషన్ ఇచ్చి ఏం చేసాడంటే శుక్రవారం, ఆదివారం చిన్న వలసలు తనంతట తానే చర్చికి టైంకి తను తీసుకుని వచ్చి తను వెళ్ళిపోయి అయిపోతున్న టైంకి తను వచ్చేవాడు. మళ్ళా నేను కొన్నిసార్లు చూసేవాడిని, తమ్ముడు వచ్చే లోపలికి రా తమ్ముడు అని పిలిచేవాడు, పర్లేదని అని చెప్పి ఆ రోడ్డు మీద ఉండిపోయేవాడు మాట. తీసుకొచ్చేవాడు, తీసుకెళ్ళేవాడు మాట. అంటే తను రాకపోయినా కానీ వెళ్తున్నటువంటి తన భార్యనైతే తను ఆటంకపరచలేదు. ఆ రీతిగా నేను ఎలాగ చర్చికి వెళ్తున్నాను కదా, ఉత్తినే చర్చికి వెళ్ళిపోతున్నాను, నేను రక్షణ పొందాలని ప్రార్థించడం మొదలుపెట్టించి చెల్లి అలా మొదలుపెట్టి యానంలో కోలంకలో పోయిన సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖు నా పుట్టినరోజు సందర్భంగా, యానివర్సరీ సందర్భంగా అక్కడ క్రీస్తు కొరకు బ్రతుకుట అనేటువంటి అంశంతో 3 రోజులు ఒకే సందేశం, డిఫరెంట్ మూల వాక్యాలు ఒకే అంశంలో అద్భుతమైన సందేశాలు. ఆ ప్రార్థనలో చివరి రోజుకి తనకి ప్రేరణ కలిగి అయ్యగారు నేను బాప్తిజం పొందుతాను అంది. తన భర్త పర్మిషన్ కూడా తీసుకుందంట, తను కూడా ఒప్పుకున్నాడు. అలాగా సెప్టెంబర్ 6ని చెల్లి నా పుట్టినరోజుని బాప్తిజం తీసుకుంది. హల్లెలూయా. తీసుకున్న తర్వాత తన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాకు ఇంత తక్కువ సమయంలో ఇంత కృప ఇచ్చావు, బాప్తిజం పొందే భాగ్యం ఇచ్చావు, నా భర్త వేరుగా నేను వేరుగా ఉండకూడదు ప్రభువా, నా భర్త కూడా ఈ రక్షణ దయచేయనని మళ్ళీ అది మొదలుపెట్టింది. హల్లెలూయా. మొదలు పెట్టగానే తమ్ముడు కూడా అదే సమయంలో, చాలా తక్కువ సమయంలోనే మరి డిసెంబర్ ఉపవాస ప్రార్థనలో జనవరి 1కి కదా తను బాప్తిజం పొందాడు. అంటే ఇద్దరికి 3 నెలలు. నిజంగా నేను చాలా సంతోషించాను. ఎందుకంటే క్రైస్తవ కుటుంబాల్లో భార్య రక్షణ పొందితే భర్త పొందలే, భర్త పొందితే భార్య పొందలే. అప్పుడు ఇద్దరు ఒకరు ప్రేమించుకోలేరు. ఇద్దరు మాట ఒకటి కాదు, ఇద్దరు ఆలోచన ఒకటి కాదు. ఎడ్డం అంటే తడ్డు అంటే పులి మేక. మామూలుగా పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు నాకు తెలుసు బాగా, చిన్నప్పటి నుంచి కూడా నేను పెరిగిన వాతావరణంలో చూసిన మనుషులు జాతకాలు చూపించుకుంటారు. కాళ్ళు ఏమవుతుంది చూడు ఒకసారి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు. కాళ్ళు ఏమైంది తెలుసా, పులి అయింది. కొడుకు ఏమయ్యాడు, మేక. హల్లెలూయా. ఇవన్నీ సినిమాలు నా జీవితంలో చాలా చూశాను నేను చిన్నప్పటి నుంచినే. కాళ్ళు మేక అయింది, కొడుకు ఏమి మేక అన్న కాళ్ళు ఏమి పులి అయ్యాడు మాట. మనుషులు మేకలతో పులితో పోలు చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, కాళ్ళని మేక చేయాలి, కొడుకుని పులి చేయాలి. చెయ్యాలంటే ఆడికి శుభ్రంగా కట్ట ఎంత తాతకి ఇవ్వాలన్నమాట. రాష్ట్రంలో లోకో సమాజంలో అందరికీనే. హల్లెలూయా. అక్కడ తాత అలా కాదు, ఎంత పెట్టమంటే అంతే పెట్టాలి. అక్కడ తూకం కరెక్ట్గా తూకాలి, లేకపోతే మేక పులి అవ్వదు, పులి మేక అవ్వదు. ఇంకా చెప్పాలంటే పులి సింహం కూడా అయిపోతుంది. మళ్ళీ అది మాట అయిపోతుంది. ఇలా జరిగేవి ఏంటి, అది ఏమీ లేదు. భగవంతుడు పైనుండి ఒక జ్ఞానాన్ని మానవ జాతికి అందించాడు. దాన్ని మానవుడు సొంత ఆలోచనలతో చెరిపేసుకుని రకరకాల పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఇవో నష్టాల్లోకి, నాశనాల్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి బిడ్డలు లూదియా, డేవిడ్ ఆ విధంగా
చాలా తక్కువ సమయంలో, షార్ట్ పీరియడ్లో మరి ప్రభు రక్షణ పొంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ప్రతి ప్రార్థనకి వాళ్ళు కలిసి భార్యాభర్తలుగా వెళ్ళిపోతూ చక్కగా వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రార్థనలు ఎదుగుతూ చాలా తక్కువ టైంలోనే మరి దేవుని కొరకు ఆశ బిడ్డలు ముందుకు సాగుతూ మరి ఈ విధంగా ఇలా వాళ్ళ రక్షణ పొందిన తర్వాత వచ్చినటువంటి మొదటి పెళ్లి రోజు ఇది. అందుకు నేను ఎక్కడికి వచ్చాం. హల్లెలూయా. ఇది ఎంతో శుభదినం. కాబట్టి సాతాను ఏం చేశాడు, రక్షణ పొంది నువ్వు పెళ్లి రోజు చేసుకుంటావా ఆనందంతో, చూడు ఏం చేస్తానని పొద్దుటి నుంచి శుభ్రంగా మొన్నటి వరకు వాతావరణం బాగలేదు, ఈ రోజు మాత్రం వర్షం బాగా వచ్చేలా చేశాడు. సమయం అయిపోతుంది, అన్న అయిపోతుంది. ఎవడు చెప్పిన తమ్ముడు ఏదొస్తే రానే జరిగిద్దాం, అంతా జరిగిద్దాం పర్లేదు ఏం కాదు అని చెప్పాం. సరే పైన పెడదాం అనుకున్నాం, కింద పెడదాం అనుకున్నాం, లోపల పెట్టాం. ఇంకా హల్లెలూయా. ఎక్కడైతే ఏ రాయి అయితేనే పళ్ళు రాలగొట్టడానికి, ఎక్కడైనా సాతానికి రాయా అడు పళ్ళు ఊడిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. సాతాను తల యేసు నామములో చితక తొక్కబడింది. హల్లెలూయా. రాయి ఏదైనా సరే పళ్ళు ఓడడం గ్యారెంటీ. ఇది జీవము కలిగిన దేవుని వాక్యము. హల్లెలూయా. పంచాయతీలో చేసిన, ఇంట్లో చేసిన, డాబాపై చేసిన, వాకట్లో చేసిన దేవుని జీవము, దేవుని ప్రభావము బయలు వెళ్ళిపోతుంది అంతే. ఇంకో విచిత్రం చెప్పనా, మన మెగాఫోన్ పోయి చాలా రోజులైంది, ఈ రోజు అది కూడా వాడబడుతుంది ఇక్కడ. ఇది గొప్ప విచిత్రం. ఇంకా చూసావా, తెలుసా మీకు? మన మెగాఫోన్ వాడట్లేదు, చాలా రోజులు అయిపోతుంది. తమ్ముడు జాన్ మొత్తం మీద దాన్ని ఏదోలాగా చేసి మొత్తం మీద తయారు చేసి తీసుకొచ్చాడు అంతలోకి, అది కూడా వాడబడుతుంది. ఇన్ని మహిమలు ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ కోళ్ళను వర్షంలో కూడా రెక్కల గుర్ర వేసుకుంటే వాళ్ళు చాలా బాగా వచ్చేసారు ఇక్కడికి, కానీ ఇక్కడ ఉన్న గుర్రాలు మాత్రం చాలా ఆలస్యంగా వచ్చాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నిజంగా నాకు కూడా అన్నీ పెళ్లి రోజు ఇలా చేసుకోవాలనిపిస్తుందండి వీళ్ళిద్దరిని చూస్తుంటే. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా అందుబాటులో ఉంటే సిద్ధపడండి, చేసేద్దాం, ఏమి ఇబ్బంది లేదు. చక్కగాని ఎక్కడుంటే అక్కడ చేసేద్దాం. హల్లెలూయా. స్థలం లేదని బాధపడదు అసలు. ఇక దేవుడు చక్కని స్థలాన్ని అప్పగించాడు మనకి. నిజమే, దేవుని కార్యాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే మనం ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే ఆశ్చర్యకరంగా అత్యధికంగా ఉంటాయి. హల్లెలూయా. అంటే సాతానుడు నువ్వు అనుకున్న జరగలేదు కదా, నువ్వు డాబా నెట్టుకుని టెంట్ వేసుకుని బోల్ రకంగా చేద్దాం అనుకున్నట్టు బుడగలు కూడా వచ్చాయి ఇక్కడికి. అలా ఏ వదిలేసాం, ఏది వదలలేదు. అంటే సాతానుడు అది లేదు ఇది లేదని చెప్పడానికి అవకాశం లేకున్నట్టు బుడగలను కూడా తీసుకొచ్చేసాం లోపలికి. హల్లెలూయా. కాబట్టి అన్ని రకాలుగా సాతానికి, సాతాను సైన్యానికి యేసు నామములో నాశనము కలిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది. ఆయన ప్రజలకు సమాధానము, సంతోషం, ఆనందము, శాంతి కలిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్పింది అంటే మానవులను ఎంతగా ప్రేమిస్తున్నటువంటి ప్రేమకు ఏం కావాలి అనేది ప్రశ్న. అర్థమవుతుందా? నశించిపోతున్నటువంటి మనల్ని కాపాడడానికి మనల్ని దేవుడు ప్రేమించి ఎంత రిస్కులు చేశాడు కదా, ఇంతకు ఆయనకు ఏం కావాలి చెప్పండి? దేవుడికి ఏమిస్తాం? ఒక ఆయన అనుకున్నాడట, పైనుండి కిందకి దింపితే పోతనే చెత్తనాడట, సగం దిగేసాడట. సగం దిగేసరికి నీకు పోతే ఎందుకులే కోడిని ఎత్తను అన్నాడట. అది కూడా దిగేసి కిందకు వచ్చాడట. అంత దిగిపోయిన తర్వాత కొంచెం ఉంది కదా, ఇది ఎందుకులే గుడ్డిచ్చేస్తాను అన్నాడట. మనం ఏం చేస్తాం? పాస్టర్ గారికి మరి నేను ఫస్ట్ కోడి గుడ్డి ఎట్టి అంటే గుడ్డిచ్చేస్తాను నేను. మరి ఏమనుకున్నాం? ఫస్ట్ తొలిది ఇచ్చేస్తాను పాస్టర్ గారికి, అయ్యగారికి ఏదైనా సరే. ఆడు గుడ్డి ఇచ్చేసి, కోడి ఇచ్చేసి, మేక ఇచ్చేసి, అన్ని చేసేసరికి ఆడి తినేసాడంట. అలాగా ఏమి కోరట్లేదు దేవుడు. హల్లెలూయా. ఏం కోరుతున్నాడు తెలిసి ఈ రాత్రి దేవుడు నీలో నాలో మార్పు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూప్రపంచము మారని వారుగా ఉండిపోయారు. చాలా మంది అన్నారు, నువ్వు మారిపోయేట్రా, నువ్వు దిగిపోయేట్రా అందులో అన్నారు. మారింది మతం కాదు, దిగింది గొయ్య కాదు, మనిషి మారాలి. హల్లెలూయా. కాబట్టి నీలో నాలో దేవుడు గొప్ప మార్పు చూడాలండి. అది కనబడకపోతే మనం ఎన్ని ప్రార్థనలు ఉన్నా వ్యర్థమే. అర్థమవుతుందా? మార్పు కోరే ప్రేమ. ఈ అంశానికి టైటిల్ ఏంటంటే మార్పు కోరే ప్రేమ. హల్లెలూయా. మనం నశించిపోతున్న వారిని కాపాడుకోవడానికి రక్తం చిందించి ప్రాణం పెట్టి ఆయన అన్ని కోల్పోయి దిగి వచ్చి చేసేది ప్రేమ. ఏం కోరుకుంటుంది ఈరోజు మన జీవితంలో? మార్పు కోరుకుంటుంది. అంటే ఎలాంటి మార్పును మనం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఏం మారం? ఈ వాక్యం మనల్ని ఏం మార్చింది చెప్పండి? తెల్లోడు మార్చలేదు మనల్ని, నల్లోడు మార్చలేదు, డబ్బులతోటి మనల్ని ఎవరో మార్చలేదు.
ఇగో దేవుని యొక్క వాక్యం మనం మార్చింది. హల్లెలూయా. కనుక ఈ రాత్రి మనల్ని ప్రేమించి నశింపక మనల్ని ప్రేమిస్తున్న ఈ ప్రేమకు మార్పు కావాలంటుంది. ఆ ప్రేమకి ఏంటంటే మార్పు కోరే ప్రేమ ఇది. హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథంలో రెండే ప్రాముఖ్యమైన సంగతులు మీకు చూపించి నేను వాక్యాన్ని ముగించేస్తాను. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆదికాండంలోనికి రండి. ఆదికాండము 32వ అధ్యాయము. ముప్పై 24వ వచనం చదవండి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తను అతన్ని గెలవకుండా చూసి యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండట చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాటుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. హల్లెలూయా. చూడండి, మార్పు కోరేటువంటి ప్రేమ ఏంటో చెప్తూ ఉన్నాను. యాకోబు కోసం అందరికీ బాగా తెలుసు. అతడు తల్లి చాటు కొడుకుగా తల్లి ఏం చెప్తే అది చేసి తనకు నచ్చినట్లుగా చేశాడు. అలాగ తన జీవితంలో చాలా ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఒకనొక సమయంలోనూ షార్ట్ లో చెప్పేస్తాను, అవసరాన్ని బట్టి, సమయభావాన్ని బట్టి. కానీ తను ఆలోచించుకున్నాడు. ఒక రోజు తన జీవితంలో, వింటున్నారా, ఆలోచించుకున్నాడు. భార్యలు, పిల్లలు, ఆస్తి, అంతస్తు బానే ఉంది, నాకు ఏ కొదువు లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని అనుకున్నాడు. కానీ ఇది భౌతిక సంబంధమైన జీవితంలోనే బానే ఉన్నాను, కానీ మరి దేవుడి విషయంలో నేను ఎలా ఉన్నాను ఏంటని తన జీవితాన్ని కోసం తను ఒకసారి ఆలోచించుకుంటే తనకు అర్థమైంది, నేను మారలేదు. హల్లెలూయా. నేను తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు సంతానముగా ఏదో ఆచారబద్ధకంగా దేవుణ్ణి ఏదో ప్రేమిస్తూ ఆరాధిస్తున్నాం, కానీ నేను మార్పు లేకుండా ఉన్నాను ఎంతకాలం ఆయన ఎదుట. కాబట్టి అవమ్మో, ఆయనతో నేను ఉండాలంటే మారని వాడిగా నేను ఉండకూడదు, నేను మారాలి అని అనుకున్నాడు. అంత ఆలోచించాడు. డబ్బు, భార్య, పిల్లలు అన్నీ కూడా ఏది కూడా తనలో మార్పు కలగలే. కాబట్టి ఒక నల్లుడు అంట, నరుడు తెల్లవారు వరకు మిగిలి ఆయనతో పెనుగులాడుతున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడట. నీవు నన్ను ఆస్వాదించితేనే గాని నేను నిన్ను విడవను అంటున్నాడు. మన ప్రార్థనలు ఎలా చేస్తున్నాం ఈరోజు చెప్పండి. నేను చెప్పాను, గురి కలిగి చేసేటువంటి ప్రార్థనలు గురి తప్పవు. హల్లెలూయా. గురి తప్ప, గురి ఉండాలి నీ ప్రార్థనలకి. మారితే మారలేదు, స్తోత్రం ఇలా కన్ను ఇలా తెరిసి ఏంటి, గురి లేకుండా, భారం లేకుండా ఎలా పడితే అలా కాదు. ఆశ ఉండాలి, దాహం ఉండాలి, భారం ఉండాలి, దేవుని సన్నిధిలో రోదన చెయ్యాలి. ఆ విధమైనటువంటి ప్రార్థన మనం చేయకపోతే ఏంటి, దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన యొక్క స్థితులలో నూతన కార్యాలు చేయడానికి దేవుడు రాలేడు. అంటే మనమే ఆటంకం అవుతున్నాం. కాబట్టి యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు. ఏం చేస్తాడో చూద్దాం అని అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ రోజు మన దగ్గరికి మన మార్పు కోరడానికి ఎవరు వచ్చారు? మనంతటి మనం మారతామా? మార్చడానికి దేవుడే వచ్చాడు. మళ్ళా మార్పు కలిగించడానికి, మనకి సహాయం చేయడానికి దేవుడే వచ్చాడు. హల్లెలూయా. వచ్చి ఆయన సహాయం చేస్తున్నా, ఆయన సహాయం చేత కూడా మనం మార్పు చెందకపోతే అర్థమే కదా. కాబట్టి యాకోబు రాత్రి ఒక్కడో మిగిలిపోయి నేను మార్పు చెందాలి, టోటల్ గా నేను మారిపోవాలని దేవుణ్ణి బ్రతిమాలుకోవడం మొదలు పెట్టాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవుడు దిగొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, తర్వాత ఆయన జీవితం ఇప్పుడు మనం ఆయన కోసం ధ్యానం చేస్తే ఎలాంటి జీవితం? మార్పు పొందిన జీవితం. హల్లెలూయా. మార్పు పొందిన జీవితం కావాలి దేవునికి. కనుక మనం మార్పు పొందకుండా ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని పాల్పొములు పొందినా మనకి నష్టంలోనే, నశించిపోతున్న స్థితిలోనే మనం ఉంటాం. హల్లెలూయా. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడట. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహించాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన సొంత ఆలోచనను, సొంత ఉద్దేశాన్ని, సొంత లాభాన్ని కోరి నశించిపోతున్నటువంటి వేలోనికి వెళ్ళిపోతున్నాం తప్ప
మార్పు నొందడానికి మనం ఇష్టపడట్లే. యాకోబు తన జీవితంలో అలాగా మార్పు పొందిన తర్వాత తాను ఏమయ్యాడు తెలుసా? దేవుడు, నేను అబ్రాహాముకు దేవుడను, ఇషాకు దేవుడును మాత్రమే కాదు, యాకోబుకు దేవుడునే అని చెప్పాడు. హల్లెలూయా. కోళ్ళ తిమోతి గారులు 3 రోజులు గృహ కోడుకులు పెట్టుకున్నప్పుడు పోయిన సంవత్సరం, అంత ముందు సంవత్సరంలో నేను యాకోబు దేవుడిని, ఇషాకు దేవుడిని, అబ్రాహం దేవుడిని అని వాక్యం చెప్పాను వాళ్ళ ఇంటి దగ్గర. అద్భుతమైన సందేశం, అది లైవ్ లో ఉన్నది ఇప్పటికి కూడా. చూడండి, ఇప్పుడు యాకోబు పేరు కూడా చేర్చబడింది అక్కడ. అంటే యాకోబు ఇప్పుడు ఏమయ్యాడు? మార్పు పొందాడు. అంతకుముందు యాకోబు దేవుడిగా దేవుడు లేడు. అబ్రాహము దేవుడు, ఇషాకు దేవుడే, కానీ ఇప్పుడు యాకోబు దేవుడిగా మార్పు పొందాడు. ఇప్పుడు అక్కడ 4వ పేరు ఎవరి పేరు ఉండాలి? వింటున్న నీ పేరు ఉండాలి. హల్లెలూయా. ఉండాలా వద్దా? జోసఫ్ దేవుడని ఆయన చెప్తాడు, డేవిడ్ దేవుడని చెప్పాను, మధు దేవుడని, లూదియా దేవుడిని, దెబోరా దేవుడిని, ఇలా చెప్పాలి. ఆయన చెప్పాలంటే నువ్వు ఎలా ఉండాలి? రక్షణ పొందినటువంటి నీవు ఇంకా లోకానుసారంగానే అదే ఆలోచనతో ఆత్మీయతను విడిచిపెట్టి నీ సొంత జ్ఞానాన్ని, నీ సొంత ఉద్దేశ ప్రకారంగా బ్రతుకుతే అక్కడ నీ పేరు ఉండదు. కూరగిన్నెల మీద ఉంటుంది నీ పేరు, సంతకాల పత్రం, గేటు, తొత్తు, ఇక చాలా ఉంటాయి. దాని అన్నిటి మీద మన పేర్లు ఉంటాయి, మన ప్లేట్ల మీద. కానీ దేవుడు ఏ పేరు మీద అయితే నీ పేరు, ఆయన పేరు ఉంచాలనుకున్నాడో అక్కడ ఉండదు. ఏం నష్టం? ప్లేట్ల మీద కూడా ఉంటది, కూర చెప్పుల మీద మన పేరు. హల్లెలూయా. మరి దేవుడు కూడా అలా ఉంచాలనుకుంటున్నాడు. నేను ఫలానా వారి దేవుడును. ఇప్పుడు ఏమనుకుంటుంది లోకం? నీ దేవుడు ఎవరని చెప్తున్నారు వాళ్ళు? అమెరికా దేవుడు. ఎవరో ఇస్తారమ్మా నీ దేవుడు అని ఎవరన్నా అంటున్నారు ఇక్కడ? అంటలేదు. అంటే ఎందుకు అంటలేదు అంటే నువ్వు అన్నెత్తలేదు, నువ్వు అన్నిచ్చాలి. అలాగా అమెరికా దేవుడు, తెల్లల దేవుడు అన్నారు చూసావు, నీ దేవుడు అని ఎవరు అంటలా. అలా బ్రతుకు చూపెడితే నీ దేవుడు అంటారు. హల్లెలూయా. దానియేలు కోసం అన్నాడు రాజు, రండి సింహాల బోన్ దగ్గరికి ఒకసారి, దానియేలు గ్రంథంలో రండి, సింహాల దగ్గర తీసుకెళ్తాను పాస్టర్ గారు అనుకుంటారు. హల్లెలూయా. రండి, సింహాల్లో మారాలంటే సింహాన్ని చూడాల్సిందే. హల్లెలూయా. రండి ఒకసారి సింహాల బోన్ దగ్గరికి. వచ్చారా? దానియేలు గ్రంథము 3:15. మీరు అగ్నిగుండం దగ్గరికి వెళ్ళారు, సింహాల బోన్ దగ్గర రమ్మంటున్నాను నేను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. నేను ఎక్కడికి రమ్మన్నాను, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హల్లెలూయా. చూడండి 17 నుంచి చదవండి. 6:17 దానియేలు గ్రంథం. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారినేమో అని ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటి రాజు తన నగరునికి వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయేను. తెల్లవారుజామున రాజు వేగిరిమే లేచి సింహంలో గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతని అడిగాను. హల్లెలూయా. ఇది బైబుల్ గ్రంథంలోనే ఎంతో విలువైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట. అంటే ప్రార్థన చేసుకున్నందుకే దానియేలు మీద తప్పులు మోపి సింహాల బోనికి వేశారు కొంతమంది. నువ్వు నేను యథార్థంగా బ్రతుకుతే అలాగే ఏదో తప్పు, ఏదో నష్టం కలగ చేయడానికి కూడా కొంతమంది ఏర్పాటు చేయబడతారు సాతానుడు చేత. అది ప్రతి ఒక్కరికి కలుగుతుంది అనుభవం. అలాగా ప్రార్థనలోనే ఉన్నందుకు, దేవుని కొరకు నీతిగా బ్రతుకు బోలు మంది శత్రులు ఉంటారు, అవునా కదా? అలాగా దానియేలు ప్రార్థన చేసుకున్నందుకే సింహాల బోన్లోనికి వేయడానికి రాజు ముద్ర వేశారు. కానీ రాజు ఏం చేశాడు? రాజుకు తెలిసింది రాజు పరిరక్షణలో ఎంతో మంది పని చేస్తున్నారు. 120 మంది అధికారులు ఉన్నారు అక్కడ ఆ సంస్థానం మీద, నాయకులు. ఏంటి రాజు ఎంత మంచోడో చూడండి. తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులలో ఎవరు ఎలాంటి వారు రాజు ఎరిగాడు. ఈరోజు అర్థం అవట్లేదు జనాలకి. మీ ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అర్థం కావట్లేదు జనాలకి.
గుర్తించట్లేదు క్రైస్తవ సమాజాల్లో. అందుకని ఒక విలువైనటువంటి వ్యక్తిని, ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిని పోగొట్టుకుంటూ దూరం చేసుకుంటూ నష్టపోతూ ఉన్నారు క్రైస్తవులు. భక్తులు చనిపోయిన తర్వాత ఫ్లెక్సీలు పెట్టుకుని బాధపడి అప్పుడు బాధపడుతున్నారు, కానీ భక్తులు బ్రతుకుండగానే వెంబడించడం, భక్తులను కాపాడుకోవడం కొరకు ఆలోచన లేదు. కానీ రాజు ఏం చేశాడు చూడండి. రాజు అంట ఉపవాసం ఉండి రాజనగర్లో నిత్యము నాట్యాలు జరుగుతాయి. రాజు ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉండడానికి, తనని సంతోషపెట్టడానికి నాట్యం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాయిద్యాలు అన్నీ ఉంటాయి. ఆ రాత్రి ఏమీ జరగనివ్వలేదట. ఎందుకంటే రాజ దర్బార్లోని ఒక నీతిమంతుడు, ఒక భక్తుడైన దానియేలు మరణంతో ఉన్నాడు అని రాజు నిద్ర పట్టక భోజనాలు అన్ని మానేసి ఇప్పుడు తెల్లారుతుందని ఎదురు చూసి వచ్చి, నిత్యము నీవు సేవించుచున్నటువంటి జీవము కలిగినటువంటి దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడుగుతున్నాడు. ఆయనకు అవసరమా? కానీ అతడి యథార్థవంతుడండి ఆ దర్యావేష్ వచ్చాడు. ఈయనేం చెప్పాడు? కంటిన్యూ చదవండి ఇప్పుడు. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోలను మోయించారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నీ దేవుడు అన్నాడు రాజు. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు చూడండి, అక్కడ రాజు కూడా దానియేలును తప్పించడానికి అవకాశం లేదు. అర్థమవుతుందా? అలాగే నిన్ను నన్ను ఈ లోకంలో ఎవరు రక్షించలేరు, ఎవరు కాపాడలేరు. దేవుడు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది మన జీవితంలో. హల్లెలూయా. సర్వ అధికారం కలిగినటువంటి రాజు ఏమి చేయలేక నిస్సాయుడైపోయి, అయ్యో ఒక మంచివాడిని, ఒక నీతిమంతుని నేను పోగొట్టుకుంటున్నానని దుఃఖముతో ఉన్నాడు. దుఃఖ స్వరముతో వచ్చి మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అన్నాడు. చూసావా? అక్కడ అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు, ఇక్కడ ఎవరి దేవుడు? దానియేలు దేవుడు. ఈ రాత్రి నీ దేవుడు అయిపోవాలి. హల్లెలూయా. అయిపోవాలంటే ఏం చేయాలి? నువ్వు మార్పును పొందాలి నువ్వు నీ జీవితంలో. అందుకైనా మార్పు కోరే ప్రేమ ఇది. ఇంత నష్టాన్ని మన కోసం పొంది, ఇన్ని అవమానాలు పొంది, ఇన్ని గాయాలు పొంది, ఇంత ఆయన ఎందుకు చేశాడు అంటే నీలో ఆ మార్పును ఈ లోకానికి చూపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అలా యాకోబులో ఈ మార్పును దేవుడు చూపించాడు. నీకు కూడా దేవుడిని అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు మనకి అలా దేవుడు ఉండకపోతే మన భక్తి వ్యర్థమేంటి, మన జీవితం వ్యర్థం. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా? ఇప్పుడు ఎంతమంది ఈ రోజు నేను నీ బంధువుని, నేను నీ స్నేహితుని అని ఎంతమంది చెప్తారు చెప్పండి? చెప్పలేరు. కారణం ఏంటంటే ఇగో మన పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నాయి. ఎవరైనా గొప్పలు వచ్చి మనం అందరం బంధువులు, మన స్నేహితులు అంటారు మనతోటి అన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ స్థాయి చాలా గొప్పది, పెద్దది. వాళ్ళు మనతో మాట్లాడితే వాళ్ళు ముందు మనం బికార వాళ్ళ కింద, తక్కువ వాళ్ళ కింద ఉన్నందుకు వాళ్ళు పొరుగుపోతుందని, వాళ్ళ స్టేటస్కి మనం తగిన వారిని కావని మనం ఎవరో తిరిగిన వాళ్ళకి చెప్పుకోరు. హల్లెలూయా. తల్లి బిడ్డల యొక్క ప్రేమను వర్ణిస్తూ ఒక కవి ఇలా రాశాడు. ఏంటి అంటే, ఒకరోజు ఒక ఆమె చాలా ఆహార పదార్థాలు తన కుమార్తె ఎక్కడో హాస్టల్లో చదువుకుంటున్నటువంటి స్థలానికి తనకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా తయారు చేసి తల్లి ఆ వ్యక్తి తీసుకుని వెళ్ళింది. వింటున్నారమ్మా? తీసుకుని వెళ్తే ఆ బిడ్డ ఎలా ట్రీట్ చేసిందంటే, ఈమె పని మనిషి, ఆ ఇంటి నుండి వచ్చినటువంటి పని మనిషి అని చెప్పేసి ఈమె ట్రీట్ చేసి ఈమెతో మంచిగాని చెడిగాని ఏమి మాట్లాడకుండా పంపిస్తుంది. ఆ తల్లి చాలా దుఃఖంతో, వేదనతో తిరిగి వచ్చింది ఇంటికి. చాలా కుమిలిపోయింది. ఆమె ఎవరు అంటే, మా ఇంట్లో పని మనిషి ఆయి అని చెప్పుకుంది ఇంట్లో అందరికీ. సెలవుల తర్వాత హాలిడేస్కి ఆ సహోదరితో పాటు కొంతమంది స్నేహితురాళ్ళు తన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ తల్లి ఈ బిడ్డ యొక్క ఫోటో చూశారు ఇంట్లో. వీళ్ళ మమ్మీ సేమ్ ఈ అమ్మాయిలాగే ఉంది, సేమ్ టు సేమ్, చాలా అందమైనటువంటి వ్యక్తి. మీ అమ్మ ఎంత అందంగా ఉంది, ఈ మనిషి ఎవరు? పని మనిషి అని చెప్పావు. ఈమెకి ఎలాగేమైంది అంటే, ఒకనాడు జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో తన బిడ్డకును కాపాడబోయి తన అందాన్ని కాల్చేసుకుంది ఆ తల్లి. ఇప్పుడు అందము ఈమెకుంది, అందవికారం ఆమెకుంది. కానీ అందంతో ఉన్నటువంటి కూతురే అందవికారంగా ఉన్నటువంటి తల్లిని ఏమని చెప్తుంది? పని మనిషిని చేసేసింది. ఇది చూడండి, మనిషికి దేవుడు రియల్ గానే జరిగినది. మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చి తెలివితేటలు ఇస్తే అమ్మని బొమ్మను చేసాడుమా, అమ్మను పని మనిషిని చేసాడుమా. ఇది పరిస్థితి. మరి అలాగైతే దేవుడు మనల్ని ఎలా చేయాలి చెప్పండి? నరకపాతులు చేసేవాళ్ళు దేవుడు. అందుకని
దేవుడి ప్రేమ ఈ విషయములో ఆస్తి, అంతస్తు, అందం, ఇష్టము, మనకి భాగ్య భోగాలు అన్నిటికంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది. ఆ ప్రేమను క్రైస్తవులు సరిగ్గా గుర్తించడం లేదు కనుకే స్వార్థముతో, కక్షలతో, అసూయతో, ద్వేషంతో భక్తి చేస్తూ బ్రతికేస్తున్నారు. రేపు పొద్దుట ఏంటి దాని అంతము చెప్పండి? నేను ఏ జ్ఞానము నీకు ఇచ్చానో ఆ జ్ఞానాన్ని నువ్వు ఎలా వాడుకున్నావు అని ప్రభువు లెక్క అడుగుతాడా? అడగడు. అందుకనే ఈరోజు క్రైస్తవ సమాజము నిజముగా మార్పు నొందితే అన్ని సమాజం ఏం చూస్తారు తెలుసా? నీలో క్రీస్తును చూస్తుంది. హల్లెలూయా. క్రీస్తు కనబడలే. ఇప్పుడు నాకు సూర్యుడు కనబడాలి. సూర్యుడు నేను చూడాలనుకున్నాను, కనబడతాడా? నాకు కనబడడు ఇప్పుడు సూర్యుడు. అలాగేనే ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవులు ఒకదొంపుడు ప్రసంగాలు చేసేస్తున్నాం, మా దేవుడు గొప్పోడు అని అందరికీ మనం చెప్పేస్తున్నాం. కానీ మన సంఘాలలో నుండి, మన కుటుంబాల్లో నుండి, మన బ్రతుకుల్లో నుండి ఒక్క అన్యుడు కూడా క్రీస్తుని చూడట్లా. ఎందుకు అయిపోయిందంటే ఇప్పుడు చీకటి కనుక సూర్యుడు కనబడడు. అలాగే మన బ్రతుకులలో అలాగా దేవుని వెలుగు, దేవుని ప్రేమ, దేవుని జ్ఞానం లేకపోతే క్రీస్తు కనబడడు. అలా కనబడాలంటే మనం ఏమవ్వాలి? యాకోబులాగా మారాలి. హల్లెలూయా. నిజమే, ఇన్ని రోజులు నువ్వు ఏదో ఆషమాషగా నార్మల్గా ఏదో వచ్చే వ్యక్తివు, కానీ నువ్వు అసలైనటువంటి భక్తి చేసే వ్యక్తి అని నేను చూసిన మనుషులు, నిన్ను ఎరుగున మనుషులు, నీ ఇంటి వారు అనగలగాలి. అలా అనాలంటే యాకోబులాగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుని నువ్వు మార్పు చెందాలి. హల్లెలూయా. ఏంటి, ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలాగైతే మార్పు చెందుతాదో నీవు నేను కూడా అలా మార్పు చెందగలగాలి. అప్పుడే ఈ మార్పును దేవుడు లోకానికి చూపిస్తాడు. ఎలా మారతారు చెప్పండి? మా ఇంట్లో కూడా ఎన్ని చెప్పినా మారపలేదు. ఎవడో మారేది ఇంట్లో కూడా. ఎలా మారతాడో? నువ్వు మారాలి ఫస్ట్. ఏది, నీ మాట తీరు మారలే, నీ బ్రతుకు మారలే, నీ ఆలోచన మారలే, తగ్గింపు లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. ఎలా మారతారండి? మారరు. ఎందుకు మారతారు? నువ్వు వాక్యం విని రక్షణ పొంది దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వే ఏం మారో చెప్పు. అంటే నువ్వు మారకుండానే నీకు నచ్చిన ప్రార్థన ఏదో చేస్తే మారిపోతారు అవతలలో. నేను చెప్తున్నాను, లోబడాలి మనం దేవునికి. దేవుణ్ణి నమ్ముకున్నావంటే ఒక మాట చెప్తున్నాను, తగ్గించుకోవాలి. నువ్వు ఒక మాట అనిపించుకోవాలి. అవమానాలు పొందనే సిద్ధపడిపోవాలి. నువ్వు వాటనకాలే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతావు నువ్వు. హల్లెలూయా. ఏంటి రేపు పొద్దుట సాక్ష్యం ఎలా ఉంటుంది చెప్పు? ఏమీ లేకపోతే సాక్ష్యం ఉంటుందా? తగ్గింపు ఉండాలి, దీనత్వం ఉండాలి, అవమానాలు ఉండాలి, బాధలు ఉండాలి, కష్టాలు ఉండాలి, అన్ని ఉండాలి. ఇన్ని ఉన్నా నువ్వు దేవుని కొరకు పట్టు విడవని ప్రార్థన చేస్తావనే సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి లూదియా చాలా తక్కువ సమయంలోనే ఏంటి, భర్తను బాధ పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు, ఏం చేయలేదు. ప్రభువా నాకు ఈ భాగ్యం ఇచ్చావు కాబట్టి నా భర్త కూడా దయచేయండి, తన పర్మిషన్ ఇస్తేనే కదా నీ దగ్గరికి వచ్చాను, కాబట్టి తను కూడా రావాలి ప్రభు అని ఏదో తన ప్రయత్నం తను చేసుకుంది, పర్మిషన్ అడిగింది, దేవుడిని అడుగుతుంది. ఆ విధంగా దేవుడు తక్కువ సమయంలో తన ప్రార్థన విన్నాడు, కార్యం చేశాడు. అలాగే మన జీవితాల్లోనూ కూడా మనము మార్పును పొంది దేవునికి అప్పగించుకొని ఆ విధముగా మనం ప్రార్థనలో కొనసాగలిగితే దేవుడు చేయే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మనమే మార్పు లేకపోతే మన నుండి ఎవరు మారుతారు చెప్పండి? ఎవరిని మారుతారా? ఎవరు మారరు. కాబట్టి యేసు ప్రభు వారి భూమి మీదకి మతంలోనికి మార్చడానికి రాలేదు, కులలోంచి మార్చడానికి రాలేదు. కానీ భూమి మీద ఏ వ్యక్తి నశింపకుండా ఉండాలి, వారందరము కూడా మరణము తర్వాత ఒక నిత్యజీవం ఉన్నది, అది పొందుకోవాలి. అది పొందుకోవాలంటే అది తప్పించగలిగినటువంటి వీరుడు, సూర్యుడు, దేవుడు ఒక్కడు మాత్రమే ఆయనను తెలుసుకోవాలని ఈ లోకానికి యేసు ప్రభు వారిని ఇచ్చాడు. హల్లెలూయా. రీసెంట్ గా నిమిష అనేటువంటి ఒక సహోదరి సౌదీలో ఉరిశిక్ష వేశారు ఆమెకి. ఈ జూలై 16వ తారీఖుని సౌదీ గవర్నమెంట్ ఆమెని ఉరిశిక్ష వేయాలన్నమాట. మోడీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, ఏమీ చేయలేక. ఏం జరిగింది చూసారా మీరు? కేఏ పాల్ గారు ఆయనను ఎంత కామెడీ పీస్ గా ఒక బ్రహ్మానందం కింద, జోకర్ కింద చేసేసారు. క్రైస్తవులు చేసేసారు. క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళందరూ హీరోలు, వీళ్ళకి నచ్చిన వాళ్ళందరూ వేస్ట్ కాలన్నమాట క్రైస్తవుల దృష్టిలో కూడా. ఇటు అన్ని సమాజం క్రైస్తవులు ఆ గొప్ప దైవజనాన్ని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసేశారు. కానీ కేవలము భారతదేశ ప్రభుత్వం 140 కోట్ల మందికి నాయకుడైనటువంటి మోడీ కూడా ఏమీ చేయలేక నార్మల్ మనిషి అయిపోయాడు. కేఏ పాల్ వెళ్ళి ఆ ఉరిశిక్షను తప్పించేశాడు. ఎందుకంటే జీవం కలిగినటువంటి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అది ప్రపంచ చరిత్ర మాట. ఇది ఒక ఉరిశిక్షను రద్దుపరచాలంటే ఓన్లీ ఆయన సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయన ప్రధానమంత్రి కాదు, సీఎం కాదు, ఏమీ కాదు.
ఇక్కడ ఈ ప్రధానమంత్రులు కూడా చేతకాని వాళ్ళు కదా అయిపోయారు, ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు. అంటే నేను చెప్తున్నాను, దేవుని కలిగినటువంటి వ్యక్తి సామాన్యుడు కాదండి. అతడు ఏదో పొట్టుగా ఉన్నాడని, నల్లగా ఉన్నాడని, ఏంటి ఏదో మాట్లాడేసాడని మనం డైలాగులు వేసుకుని నోటుకొచ్చినట్లు మాట్లాడి తీర్పు తెచ్చేస్తాం. కాదు కాదు. కే పాల్ గారు శ్రీకాకుళం జిల్లా కొత్త వలస ఏంటి ఒక నార్మల్గా మన చిన్న వలసలో పెద్ద వలసలాగా ఆయన వలస ప్రాంతానికి చెందినవాడే, ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో చెందినవాడు. 10వ తరగతి ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయి ఆత్మహత్య చేసుకుందామని చచ్చిపోదామని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆయన తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేవు ఆయన జీవితానికి. పల్లెటూరులో పెరిగాడు ఆయన, ఏమీ రా చదువు అవ్వలేదు ఆయనకి. అటువంటి వ్యక్తి ఆయన ప్రసంగం చేస్తే 10 లక్షల మంది ఏంటి అర్థమవుతుందా? కే పాల్ గారు ప్రసంగం చేస్తే ఇంగ్లీష్లో ఇంచుమించు 10 లక్షల మంది తక్కువ కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతమంది పిఎంలో ప్రధానమంత్రులు ఆయన ప్రార్థన కోసం చేతులు కట్టుకుని ఎదురు చూసేవారు. ఇప్పటికీ ప్రపంచంలో ఏ మనుషుడికి లేనటువంటి సొంత ఫ్లైట్ ఆయనకుంది. హల్లెలూయా. బోయింగ్ 747 ఏదో ఫ్లైట్ ప్రపంచంలో ఏ వ్యక్తికి లేనటువంటి ఫ్లైట్ ఆయనకుంది ఇప్పటికీ కూడా. దేవుడు అంతగా హెచ్చించాడు. ఎందుకో తెలుసా? మార్పు పొందాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అదే చెప్తున్నాను, మనం ఒకటే అనుకుంటున్నాం, మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలు ఇవే జరగాలి దాని చుట్టే మన ప్రార్థన. అది కాదు. నీలో అసలైనటువంటి మార్పు కలిగి ప్రార్థన చెయ్యి, దేవుడు చేయవలసింది చేస్తాడు. ఇప్పుడు కోడి అక్కడ ఉంది, గుడ్లు తెచ్చాం పెట్టాం, అది పెడితే ఆ గుడ్లు మారతాయి లేవు కొన్ని రోజులకి, 21 రోజుకి ఆ గుడ్లు మార్పు నుండి జీవం వచ్చి పిల్లలు కిచకిచలాడుతున్నాయి. మనం మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని సందేశాలు మనతో మాట్లాడుతున్నా, ఎన్ని గొప్ప సాక్ష్యాలు ఎలాంటి వ్యక్తిని మన ముందు పెట్టినా మనం ఇంకా అలాగే ఉన్నాం. అంటే మార్పు లేని వారిగా ఉన్నాం. కాబట్టి లూదియా డేవిడ్ వారి వివాహ వాత్సవం కోసం సందర్భముగా మార్పు కోరేటువంటి ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. మనం అదే కోరుకుంటుంది ఈ ప్రేమ. నీ ఆస్తి అంతస్తులు అందచందాలు ఏది నేను ఇమ్మట్లే, తొలగుడ్డు ఇవ్వద్దు, మలుగుడ్డు ఇవ్వద్దు, ఏది ఇవ్వద్దు, నువ్వు మారిన జీవితాన్ని చాలు యేసయ్యకే. హల్లెలూయా. నీ ప్రపంచం తలక్రిందలేలాగా నీ జీవితం ద్వారా చేస్తాడు దేవుడు. కాబట్టి దేవుడు చెప్పండి, ఇప్పుడు లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు? అయినా ఎంతో ప్రేమిస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా మార్పు కోరుకుంటున్నారా? బాగా ఉన్న మనుషులు నాశనాన్ని కోరుకుంటున్నారు? చెప్పండి యథార్థంగా. అసూయ వచ్చేసి ఏం చేస్తారంటే, బాగున్న వాళ్ళే భార్య భర్తలు ఎలా గొడవ పెట్టుకోవాలని చిచ్చులు పెట్టేవాళ్ళు మంది ఉన్నారు. అత్త కోడల మధ్య వివాదాలు ఎలా పెట్టాలా అని చిచ్చులు పెట్టేవాళ్ళు మంది ఉన్నారు. బోల్డ్ మంది అలాగే జీవిస్తున్నారు ఈ రోజు. అంటే బాగున్నటువంటి కుటుంబాలు చెడగొట్టడానికి పుల్లలు పెట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నువ్వు ఏదో నష్టాలు పడి బాగుపడుతున్నావు అంటే వారం లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిజమైన మార్పు కోరుకుంటున్నాడు ఆయన. మాగా ఉన్న వాళ్ళని నాశనాన్ని కోరుకుంటున్నారు జనులు, నాశనం అవుతున్నటువంటి మనుషుల్లో గొప్ప మార్పును కోరుకుంటున్నాడు దేవుడు. అందుకని ఆయన ప్రేమ విలువైనది. హల్లెలూయా. ఆయన ప్రేమ శ్రేష్టమైనది, ఆయన ప్రేమ జ్ఞానము కలిగినది. కాబట్టి మానవాళిని ఇలాంటి అంతస్తులోనికి తీసుకెళ్ళడానికి యేసు క్రీస్తు అనేటువంటి నామధేయమున యేసు ఈ భూమి మీదకు వచ్చి మానవులందరినీ కూడా ఇటువంటి మార్పు పొందినటువంటి మనుషులుగా, ఈ ఉన్నతమైనటువంటి ప్రేమకు అర్హులుగా చేయడానికి ఈ భూమి మీదకి దేవుడు వచ్చి ఈ భూమికి అవతల ఉన్నటువంటి పరలోక రాజ్యము వైకుంఠానికి, ఆ దేవుని రాజ్యమునకు మానవాళ్ళందరినీ తీసుకువెళ్దాం అనుకుంటున్నాడు. ఎవరిని తీసుకెళ్తారో తెలుసా? ఆయన మార్పు పొందినటువంటి వారిని. హల్లెలూయా. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే, మార్పు పొందలేని క్రైస్తవులు ఎవరు పరలోకానికి వెళ్ళరు తెలుసా? వెళ్ళరు, ఎత్తబడరు రాకల్లోనూ. ఇప్పుడు చెప్పండి, నీళ్ళలో ఈత కొట్టాలంటే ఈత వచ్చినాడు ఈత కొట్టుతాడు. అందరినీ నీళ్ళలో తోసేసాం, అందరు కొడతారా? అంటే ఈత రాలేనోడు ఆ దరికి చేరలేడు. అలాగనే మార్పు పొందినవాడు ఆ దరికి వెళ్తాడు. హల్లెలూయా. మార్పు పొందలేని అందరూ ఇక్కడ లోక సంబంధమైన దెయ్యముల జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి జ్ఞానంతో ఈ తెలివితేటలతో ఈ భూమి మీదే ఉంటారు. అప్పుడు బహుభయంకరమైనటువంటి శ్రమల కొలిమి ఉంటది. కాబట్టి ఇది మార్పు కోరే ప్రేమ, ఇది నిజమైన ప్రేమ, ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చింది, నీతో మాట్లాడుతుంది. ఈ ప్రేమ నీకు తోడుగా ఉంటానంటుంది, ఈ ప్రేమ నీకు దేవుడై ఉంటానంటుంది. కాబట్టి మాటలు వింటున్న నీవు ఎంతమంది అయితే ఈ ప్రేమ నాకు కావాలి, ఈ మార్పు నేను కలిగి ఉంటానని ఆశపడితే ఈ రాత్రి
అబ్రాహము దేవుడు, ఇషాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పినటువంటి ఆ దేవుడే దానియేలుకు దేవుడిగా చెప్పబడ్డాడు. ఈ రాత్రి నువ్వు ఇష్టపడితే నీకు దేవుడిగా ఈ లోకానికి ప్రత్యక్షం అవుతాడు అంటున్నాడు. కాబట్టి మాటలు విని ఇలాంటి సమర్పణ తీర్మానం చేసుకుని మనలో మార్పు కోరుకునేటువంటి ప్రేమకు మన జీవితాలు అప్పగించుకుని మనకు కూడా దేవుడిగా ఉండుటకు ఆయనను మన జీవితంలో ఆహ్వానించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరి ఉన్నటువంటి మనకును, లైవ్ ద్వారా ఆయా స్థలాల నుండి వాక్యం వింటున్నటువంటి ప్రజలకును నిజమైన మార్పును కలిగి ఉండాలి ఈ రోజు నుంచి అనే తీర్మానం చేసుకున్న వారికి దేవుడు సదాకాలము అట్టి తీర్మానమును నెరవేర్చి వారికి దేవుడిగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా అలా ప్రార్థనలో ఉందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరూ తలలు వంచి కనులు మూసుకుని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. నిజమే, ఈ దినము అసలు ఈ ప్రార్థన జరుగుతాదా లేదో తెలియని పరిస్థితి, అసలు జరిగితే ఎంతసేపు వాక్యం చెప్పబడతాదో లేదో తెలియనటువంటి పరిస్థితి, ఇంత భయంకరమైనటువంటి గందరగోళం, ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేక స్థితిలో అయ్యో మంచి ప్రార్థన పెట్టుకునే సమయం ఎలా అయిపోయిందని నిరాశ నిస్పృహల మధ్య ఇగో నీలో మార్పు కోరే ప్రేమ ప్రత్యక్షమైంది. నీ జీవితాన్ని బాగు చేసే ప్రేమ దిగి వచ్చేసింది. నీకు దేవుడిగా ఉంటానని ప్రామిస్ చేసినటువంటి ప్రేమ నీతో మాట్లాడుతుంది. ఇది గొప్ప సమయము కదా, ఇది మంచి దినము కదా, ఇది శుభయ దినము కదా. కనుక యాకోబు ఆలోచించాడు, నిజమే నేను మారాలి, నేను ఇలాగ ఈ ఆస్తి బానే ఉంది, పిల్లలు అందరూ బానే ఉన్నారని అనుకున్నాడు. కానీ నేను ఇలా బ్రతకూడదు, నేను నిజంగా మారాలనుకున్నాడు. ఇగో దేవుడు తన జీవితాన్ని మార్చేశాడు. ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు సోదరి సోదరుడా, క్రైస్తవ జీవితం అంటే నీ జ్ఞానం అనుసరించి నడిచేది కాదు, పైనుండి పంపబడిన పవిత్రమైన జ్ఞానం, దేవుడు కోరుకునేటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పొందుకుని ఇగో నేను దేవుని పనికి, దేవునికి అడ్డుగా ఆటంకంగా కాక దేవుని కోరుకున్నట్లుగా నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి అనేటువంటి సమర్పణ తీర్మానం చేసుకున్న వారికి ఆయన దేవుడిగా ఉంటాడంట. ప్రియ సోదరి సోదరుడ, ఆయన మతాన్ని, కులాన్ని మార్చడానికి దిగి వచ్చిన దేవుడు కాదు, నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించడానికి దిగి వచ్చిన దేవుడు. ఎవరైతే ఈ దేవుడు నాకు కావాలని రాత్రి కోరుకుంటారో అటు వారికి ఆయన దేవుడిగా ఉండి వాళ్ళలో గొప్ప మార్పులు కలుగజేసి ఈ లోకములకు ఒక జ్యోతులుగా దీవెనకరమైన స్థితిలో ఆయన నిలబెడతాడని మాట్లాడుతున్నాడు. గనక ఈ మాటలు ఆలోచించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి నొంది, నిజమే నేను మార్పు లేకుండా నా బ్రతికేస్తున్నాను, ఈ రోజు నేను మారాలి ప్రభువా, నిజమైన మార్పు కలిగిన వ్యక్తిగా నేను జీవిస్తానని సమర్పణ తీర్మానం చేసుకుందాం, ప్రార్థన. సకల ఆశీర్వచనకు కారణ సంభూతుడకు మా ప్రభువా, మా రక్షణకు ఆధారమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. నిజమే ప్రభువా, ఈ రాత్రి నాయనా ఇగో ఎంత సమయం మేము కూడుకుంటామని మేము అసలు అనుకోలేదు ప్రభువా. నువ్వెంత కృప చూపించావు, మమ్మల్ని ఎంతో ప్రేమించావయ్యా. మా సోదరుల యొక్క కష్టము ప్రయాసం వ్యర్థము కాకుండా అయ్యా ఈ రీతిగా విలువైన నీ వాక్యమును ప్రభువా మాకు పంపించినందుకు వందనాలు. యేసయ్యా నాయన మార్పు కోరుకునే నీ ప్రేమను మాకు ప్రత్యక్షపరిచినందుకు వందనాలు. ఈ మాటలు వింటున్న మేము ఇట్టి మార్పు కలిగిన వారుగా మా కుటుంబాల్లో, సమాజంలో, సంఘములో జీవించి మాలో క్రీస్తులకు కనబడేటట్లుగా మేము జీవించడానికి తగిన సామర్థ్యము, అభిషేకము, జ్ఞానము, అటువంటి మార్పు కలిగిన ప్రేమను మేము కలిగి ఉండడానికి సహాయము చేసి మీరే సకల మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకొని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా దీవించి ఆస్వాదించి ఏ ఒక్కరు నశింపక అందరూ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి కూడిక ఏర్పాటు చేసుకున్న మా సహోదరులు డేవిడ్ లూదియాను మీరు దీవించి ఆస్వాదించి ఇంకను ప్రభా వారి జీవితాలు నీ నా మహిమార్థముగా ప్రభా అనేక రక్షణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ బిడ్డలు నీ చేతిలో బలమైన సాధనాలుగా మీరు వాడుకోమని వయా వారికి వచ్చినటువంటి బంధువర్గం అంతటిని దీవించండి. ఈ గుడికి వచ్చినటువంటి సంఘ బిడ్డలను, ఈ ప్రాంత ప్రజలను, మా సహోదరులందరినీ కూడా ప్రభా పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించి ఈ వాక్య ప్రకారమైన జీవితాలు కలిగి అయ్యా మేము జీవించే కృప మాకు దయచేసి మీరే మహిమాఘనత ప్రభావాలు పొందమని లైవ్ ద్వారా వింటున్నటువంటి మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకొని యాకోబు మార్పు నొందినట్లుగా అయ్యా దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పబడినట్లుగా మా దేవుడు అట్టువాడని లోకము చెప్పుకోవడానికి అటువంటి జీవితాలను మేము జీవించడానికి మీరే కృప చూపించి ఈ మాటలు అందరి హృదయాలను ఫలింపజేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య ఘనమైనటువంటి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాస సన్నిధి చేరి ఉన్నటువంటి మనకును, ముఖ్యంగా ఈ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి డేవిడ్ లూదియా దంపతులకును, ఈ కూడుకు ఆయా స్థలం నుండి చేసినటువంటి సకల జనులకును, లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రజలకును, ఈ మైక్ శబ్దం ధరించినటువంటి సకల జనులకును సదాకాలము దేవుని కృపతోడయండి గొప్ప మార్పును కలిగించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం.
ప్రభేసు రక్తమునికే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు నాశనపు జయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ ప్రభునామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. కేక్ ఏమైనా ఉందా? మంచిది. కేక్ కూడా తీసుకొచ్చండి. ఇక్కడ ఉందా? ఎక్కడుంది? ఇక్కడే కూర్చోండి. అయితే అదే లైవ్ అలా ఉంచండి. స్టూల్ ఏమన్నా బయట ఒక స్టూల్ తీసుకురండి. కొంచెం అది కాదమ్మా, పొడవ స్టూల్ ఏదైనా ఉంటే ఇవ్వండి. ఒక నిమిషం. థ్యాంక్ యూ. మా పాస్టర్ అమ్మ గారు ఇలా ముందుకు వస్తే. శిరీష కొంచెం అలా ముందుకెళ్ళి చెప్తాను. పాట ఎత్తుకో తల్లి కొంచెం బాబు. మ్యాక్ బాక్స్ అగిపెట్టి ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండి. అమ్మ ఎవరు మాట్లాడొద్దు. అభిషేకించు యేసయ్యా, నా గిన్నె నిండి పొంగి పొర్లేలా. చప్పట్లు, బొబ్బట్లు కాదు, చప్పట్లు. సరే అమ్మ, ఫ్యాన్ మొత్తం కట్టారు. స్తోత్రం. అమ్మ ఒక్క నిమిషం పర్లేదు, పడుకున్నారు కదా. అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు. ఆయన వెలిగించి పర్లేదు, కూర్చోండి. పైకి లేద్దామా సార్? అయితే ఇలాగన్నా పైకి బైబిల్ కనిపెట్టండి. ప్రార్థన ఎలా చేసాం కదా. చెప్పట్లే మధు, చెప్పట్లే పాస్టర్ గారు పట్టుకొచ్చండి. పాట పాడు, పాట పాడు. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ. పాస్టర్ గారు మీరు లూజ్ పెట్టు. చిన్న ఖర్చు. ఒక్క నిమిషం ఇలా చూడండి, అలా చూడండి. ఇప్పుడు మీరిద్దరు ఒకరికొకరు పెట్టుకోండి. అమ్మ ఫ్యాన్ వేసి ఫుల్ స్పీడ్ అయితే సరే, నేను ఎగిరిపోలి గాలికి. ఇద్దరు ఒకరికొకరు పెట్టుకోండి ఒకసారి. నిలబడండి, అలా నిలబడండి.